బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న భాషను చూసి ప్రజలు చేదరించుకుంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతులు బాగుపడటం బీఆర్ఎస్ కు ఇష్టం లేదన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేని పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే చేసి చూపించారని తుమ్మల స్పష్టం చేశారు. మెగా రైతు మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 25 లక్షల కుటుంబాలు 40 బ్యాంకుల ద్వారా తీసుకొని 21,000 కోట్లు 3 నెలల వాళ్ళ ఖాతాలు వేస్తే నిన్న మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల్లో ₹1,00,000 మాఫీ చేయలేక రైతుల మీద 12,000 కోట్లు మళ్లీ వడ్డీ భారాన్ని మోపితే రైతులు మిమ్మల్ని చేదరించుకొని చీగొట్టి బయటికి పంపిస్తే మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి రైతుల కష్టాలను కూడా ఓట్లుగా మార్చుకొని మళ్ళీ అధికారం రావాలనుకునేటటువంటి మీరన్న మాటలే. మీరు నిన్న ఆ వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి చౌకబారు మాటలు నాకు మాట్లాడబుద్ధి కావట్లేదు. రుణమాఫీలో మీరే బట్టే బాసుగాళ్ళు. ఏ ఒక్క రైతు కూడా ₹1,00,000 సరైన సమయంలో రుణమాఫీ చేయలేదు. మేము చెప్పిన ₹2 లక్షల కుటుంబానికి మీరు చెప్పేది ఖాతాలు, వేరే పంట రుణాలు చెప్తున్నారు. మేము అడిగాం 3 నెలలు ₹2 లక్షల పేర్లన్నీ వచ్చినాయి.